వెల్కమ్ టు సిఎన్ రెడ్డి అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ చల్లా నరసింహారెడ్డి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు మన సిఎన్ రెడ్డి అకాడమీ 2.0 యాప్లో నేషనల్ లేదా సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్కు సంబంధించిన కోర్సును పర్చేజ్ చేసే ప్రయత్నం చేయండి. ఆ కోర్సును మాత్రమే చూస్ చేసుకోండి. అందులో మొత్తం 3 వేరియేషన్స్ ఉంటాయండి. 3 మంత్స్ డ్యూరేషన్ కోర్స్ ఉంటుంది, 6 మంత్స్ డ్యూరేషన్ కోర్స్ ఉంటుంది, 1 ఇయర్ డ్యూరేషన్ కోర్స్ కూడా ఉంటుంది. మీ ఎగ్జామ్ డేట్ను బట్టి ఆ మూడింటిలో ఏదో ఒక కోర్సును చూస్ చేసుకోండి. ఇప్పటికే ఎవరైనా వేరే కోర్సెస్లో జాయిన్ అయి ఉంటే మన ఇన్స్టిట్యూట్ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, మిమ్మల్ని గైడ్ చేస్తామండి. హైకోర్టు వంటి ఇతర ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు 3 మంత్స్ కోర్సును చూస్ చేసుకోండి. ఒక్కటేనండి, అసలు మీరు భవిష్యత్తులో ఎన్ని ఎగ్జామ్స్ రాయదలుచుకున్నారు అనేటువంటి దాన్ని బట్టి మన యాప్లో కోర్సెస్ను చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉండేటువంటి విద్యార్థులు మాత్రం తప్పనిసరిగా 1 ఇయర్ కోర్సును చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 ఇయర్ కోర్సు ఫీను దాదాపు సగానికి తగ్గించామండి. మన సిఎన్ రెడ్డి అకాడమీ యాప్లో ఉన్నటువంటి అన్ని కోర్సెస్ ఫీజును దాదాపు సగానికి తగ్గించడం జరిగింది. ఎందుకోసమంటే నోటిఫికేషన్స్ లేక విద్యార్థులందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వారి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ దృష్టిలో ఉంచుకొని మ్యాక్సిమం అన్ని కోర్సులపై భారీ ఆఫర్స్ ఇచ్చామండి. సద్వినియోగం చేసుకోండి. మీరు రాసేటువంటి ఎగ్జామ్ను బట్టి మీ కోర్సును చూస్ చేసుకోండి, వెంటనే జాయిన్ అవ్వండి, మీ ప్రిపరేషన్ ప్రారంభించండి. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే నోటిఫికేషన్ రాకముందే మన ప్రిపరేషన్ పూర్తయి ఉండాలండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేసేది ప్రిపరేషన్ కాదు, కేవలం ప్రిపరేషన్ మెరుగుపరచుకోవడం మాత్రమే. కొద్దిగా అర్థం చేసుకోండి నాన్న. నోటిఫికేషన్ రాకముందే మన ప్రిపరేషన్ మొత్తం పూర్తయి ఉండాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన ప్రిపరేషన్ మెరుగుపరచుకోవాలి. ఒక్కసారి నిన్న జరిగినటువంటి ఏపీ పీసీ మెయిన్స్ ఎగ్జామ్ యొక్క మార్క్స్ను పరిశీలించండి. 100కి పైగా వస్తున్నాయి, 120కి పైగా వస్తున్నాయి, 130కి పైగా వస్తున్నాయి, కొందరికైతే 140కి పైగా వస్తున్నాయి. ఈ వేరియేషన్ ఎందుకోసం ఉందో మీకే అర్థమై ఉంటుంది. నోటిఫికేషన్ రాకముందే మన ప్రిపరేషన్ పూర్తి చేసుకోవాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేవలం మన ప్రిపరేషన్ మెరుగుపరచుకోవాలి. కొద్దిగా అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.